అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేనైతే మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాననమాట. అవి చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూసేయండి. అండ్ మర్చిపోకండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడము. అండ్ ఇంకా నేను మీషో నుంచి ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే బౌల్స్ అనమాట. సో, బౌల్స్ అనేవి మన ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా కానీ, లేదంటే మనం ఏదైనా స్వీట్ చేసుకున్నా కానీ, అవి తినడానికి మనకి బౌల్స్, స్పూన్స్ అయితే కావాలనమాట. సో, అందుకని చెప్పేసి నేనైతే బౌల్స్ అనేవి తీసుకున్నాను. సో, ఇది కాంబోలో వచ్చింది. కాంబో ప్యాక్ అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, నాకు పర్టిక్యులర్‌గా ఇదే కలర్ కావాలని నేను అనుకోలేదు. సో, ఏదైతే బావుంటుందని చెప్పేసి నేను ఉన్న కలరే పెట్టేసాననమాట. సో, నాకైతే యెల్లో అండ్ రెడ్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇవి 6 స్పూన్స్ అయితే వచ్చాయన్నమాట. యెల్లో కలర్ 6 అండ్ రెడ్ కలర్ కూడా 6. మనం బయట కూడా తీసుకుంటాం కదా! కొన్ని బయట తీసుకుంటే ఎలా ఉంటాయో ఏంటో చూసి తీసుకుంటాం. మీషోలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా వస్తాయి. కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా రావు. బట్ నాకొచ్చినంత వరకైతే మంచిగానే వచ్చాయన్నమాట ప్రోడక్ట్స్ అనేవి. సో, నాకైతే ఈ బౌల్స్ కూడా మంచిగా ఉన్నాయి. అంటే ఏమి డ్యామేజ్ లేకుండా మంచిగా వచ్చాయన్నమాట. బ్రాండ్ కూడా మంచిగానే ఉంది. చాలా బాగుంది. సో, ఇవి కూడా కప్స్ 6 ఉన్నాయన్నమాట. సో, అవి యెల్లో 6 స్పూన్స్ అండ్ బౌల్స్ 6. సో, రెడ్ కలర్ కూడా 6 మొత్తం కలిపి 12 అనమాట. సో, 12 స్పూన్స్, 12 బౌల్స్ అనమాట. మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అదొక కలర్, ఇదొక కలర్ అయితే నేను తీసుకున్నాను. సో, మీకు కూడా కావాలి అని అనుకుంటే మాత్రం మీషోలో అయితే ఉన్నాయి. సో, మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ బడ్జెట్‌లోనే ఉందనమాట. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. అండ్ బడ్జెట్‌లో ఉన్నాయి. అండ్ ఇది బ్రాండ్ కూడా మంచిగా ఉందనమాట. సో, మంచిగా అనిపించింది. ఒకవేళ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. మీరైతే వెళ్ళి చూసి తీసుకోవచ్చనమాట. అండ్ చాలామంది కూడా మీషోలో వచ్చిన ప్రోడక్ట్స్ అనేవి కూడా రిటర్న్ పంపిస్తున్నారు. కొన్ని మంచిగా రావట్లేదని చెప్పేసి. నాకైతే లక్ వల్ల మంచిగానే వస్తున్నాయన్నమాట. నేను తీసుకున్న వాటికైతే మాత్రం ఎక్కువ మంది మీషోలోనే, ఆన్‌లైన్‌లోనే చాలా షాపింగ్స్ అయితే చేస్తున్నారు. బయట ఎక్కడ తీసుకోకుండా. సో, మీషో కొంచెం ఆర్డర్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ, మనకి ప్రోడక్ట్స్ అనేవి మంచిగా వస్తాయన్నమాట. సో, బౌల్స్ చూసారుగా ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చిందనమాట. ఎలా వస్తాయో ఏంటో అని అనుకున్నాను కానీ మంచిగానే వచ్చాయి. అండ్ ఇంతకి చెప్పడం మర్చిపోయాను. మీరైతే మన ఛానల్‌ని చూస్తున్నారు కదా! అండ్ వీడియోకి కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాలింతల కోసం నేను ఒకటి వీడియో చేశాను. అది కూడా మీరు చూసేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇంట్లోకి వాచ్ అనేది అవసరం కదా! సో, అందుకని చెప్పి నేను ఒక వాచ్ కూడా ఆర్డర్ చేశాననమాట. అండ్ నా వాచ్ కూడా వచ్చింది. ఒకటేసారి రాలేదు. వేరువేరుగా వచ్చాయి. అందుకే వచ్చిన తర్వాతకి ఒకటేసారి వ్లాగ్ చేయొచ్చని చెప్పేసి నేను ఆగాననమాట. సో, ఇది వచ్చేసి వినాయకుడు క్లాక్, వాల్ క్లాక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, గణపతి దేవుడి వాచ్ లాగా మంచిగా అనిపించిందనమాట. సో, చూసారుగా ఎంత బాగుందో. సో, ఎలా వస్తుంది ఏంటా అనుకున్నాను ఇదైతే. బాగా వచ్చింది. సో, ఓన్లీ మనకి వాల్ క్లాకే వస్తదనమాట. లోపల నేను ఆల్రెడీ సెల్ వేసి పెట్టాను కాబట్టి మనకి టైం అనేది కనిపిస్తుంది. సో, నేను సెల్ అనేది వేసి పెట్టాను. అందుకనే టైం అక్కడ మీకు కరెక్ట్‌గా కనిపిస్తుందనమాట. సో, చూడండి ఎంత బాగుందో వినాయకుడిది. సో, ఇది వాల్‌కి పెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటదనమాట. అండ్ గణపతి దేవుడు అంటేనే ఫస్ట్ మనం మొక్కే దేవుళ్ళలో గణపతి దేవుడు ముందుంటాడు కాబట్టి, సో, గణపతి దేవుడి వాల్ క్లాక్ అనేది ఉండడం కూడా మంచిది కదా అని చెప్పేసి మేమైతే ఇది గణపతి వాల్ క్లాక్ అయితే తీసుకున్నామనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ బౌల్స్‌తో పాటు ఈ వాల్ క్లాక్‌తో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాననమాట. అది వీడియో తీద్దామనే లోపు మా అమ్మ ఓపెన్ చేసేసి పెట్టేసింది. సో, అదేంటంటే ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. మనం పెద్ద ఆయిల్ టిన్ తీసుకొస్తాం కదా! దానికోసం ఆయిల్ డిస్పెన్సర్ అనేది చాలా అవసరం కాబట్టి, సో, అది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ మంచిగా ఉందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను వీడియో తీసుకుందాం అనుకునే లోపు మా మమ్మీ పెట్టేసిందనమాట ఆయిల్ టిన్‌లో. సో, అందుకని మీకు ఇలా ఆయిల్ టిన్‌లో ఉన్నప్పుడే చూపిస్తున్నాననమాట వీడియో తీసేసి. సో, మళ్ళీ నేను అది బయటికి తీయాలంటే ఆయిల్ అంతా బయట పడిపోతుంది కదా! మళ్ళీ ఆయిల్ బయట పడితే మా మమ్మీ తిడతదనమాట. సో, అందుకని ఇలా వీడియో తీసైతే నేను చూపిస్తున్నాను. సో, ఇది కూడా మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అండ్ చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. నాకు బాగా నచ్చింది. సో, మీషో నుంచి నేను తీసుకున్న బడ్జెట్ అయితే చాలా తక్కువగా ఉంటదనమాట. సో, ఆఫర్ ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా వస్తది. సో, మీకు కూడా కావాలంటే తీసేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారని అనుకుంటూనే ఉన్నాను. ఆయిల్ పోతదని చెప్పేసి. సో, పోయింది. మా మమ్మీకి తెలియకుండా నేను ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలన్నమాట. సో, అట్లా ఉంటది నా పని.
అందుకే మా అమ్మ నమ్మదనమాట. సో, ఎనీవే మీకైతే ఈ వ్లాగ్ యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నాననమాట. ఇంకా వాల్ క్లాక్ తీసుకున్నాం కదా! మా అమ్మ అయితే గోడకైతే పెట్టేస్తుందనమాట. సో, ముందు రూమ్‌లో పెట్టేసుకుంటున్నాము మేమైతే. సో, అమ్మవారి ఫోటో అయితే ఉంటది. ఆ ఫోటో పక్కనైతే మా అమ్మ ఈ వాల్ క్లాక్‌ని పెట్టేసింది. సో, చూడండి ఎంత బావుందో బుజ్జి వినాయకుడిలాగా కనిపిస్తున్నాడు కదా! సో, చాలా కళగా అనిపించింది చూస్తే మాత్రం. అండ్ వినాయకుడు కూడా చాలా చాలా బాగున్నాడు. సో, మీకు గనక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను.